నిన్ను అంగవెత్తి నీ మక్కలకి అంటున్నది దాని ఇల్లు ఇల్లు అను ఇల్లు అనరాదు ఇల్లు అనరాదు నీకేమనరాదు కానీ ఓ ఆరల నాయకురాలా గుడి మీద కంత మైకు పెట్టిరు ఎందుకు అది ఈ మైకు దానదా ఇక రాయరా మేము దత్తా రాజు కింద దత్తవేరి కింద ఉన్న దాచల్లో ఆమె ఆపగల ఉన్నది ఎగిరంగా దొరకపోదని వచ్చాము అక్కడ అక్కడనే మాట పోదామా నువ్వు వచ్చి కాదు చేద్దమ్మా నేను నువ్వు చేస్తావా నువ్వు ఏం చేస్తావు అవ్వ నువ్వు వచ్చినాక అడుదోలు ఇడుదోలు తల్లి నువ్వు కలినే తప్పుతావా పిల్లనే తప్పుతావా సరే అమ్మమ్మ రమ్మను వచ్చిన మంత్ర కాని ఏనాడు తల్లినో బాధపడ కాని మంత్రి ఏక మందించి బాధపడవు బిడ్డ నేను పందు కూర్చుంటాను అన్నదమ్మా అమ్మవారు దక్షవేణి గారా మాదే ఓ జగ మహారాజా
అవి ఇప్పుడే ఉంటే ఇక్కడ ఒకటి చచ్చిపోయానే నీకు నెరకనా ఏంటి ఎరికే కూరగాయలు లేకపోతే పిర్ర విధికలు గట్టిగా గిట్టాలి లేకపోతే కూరగాయలు ఏడుతురు అనుకో నీ అమ్మ మూతికలు ఒకటి వచ్చుకోవాలి నావ నిన్నేమన్నది నీ అవ్వంట నువ్వు పట్టణం నేను మీ ఇంటికంటే సేవ వచ్చిన పిల్లమగల బాబాలన్నాను అమ్మవారు దక్షిణేని గారా అమ్మ కోరుకున్నట్టు ఏనాడు మాత్రం కోటి పూజల బలాన అవు నీ గర్భాన ఒక్కగాను ఒక బిడ్డ పుట్టిందని కడిగి గాలిచ్చి ఏనాడు తల్లి వల్ల ఎత్తే ఆ బిడ్డను చూడబోతే పొడిసేడు పొద్దుగోల మెలగడ తీగబోల పున్నాపు వెన్నెల పూసిన తంగడు 66 వస్త్రరేఖలు 36 చంద్రరేఖలు కాళ్ళు కరక దోసకాల బొమ్మల సింగిడీలు కళ్ళు కలవరేఖలు ఉన్నాయమ్మ నా బిడ్డ పుణ్యపూ గర్భానా కురిసి ముద్దులాడి ఎద కత్తుకుంటున్నదమ్మా ఓ కల్లులారా బిడ్డ చిరిలొల్లికించే నవ్వులే మరునారిక్యాలో అయ్యో చీకటి వెరగని బాబ కళ్ళలే మరగని దీపాలో ఆ బిడ్డ ఉట్టి ఏనాడు ఒక్కొక్క రోజు గడిచి ఏనాడు 11 రోజుల పొద్దు గడిచింది ఆ 11 రోజుల నాడు ఏనాడు మాత్రం దక్షవాణి ఇంటిలోన ఉండగా గిట్లోడ తల్లులు పులువై కొమ్మలు తీసుకొచ్చి ఆ బిడ్డ పుల్లు ఏనాడు మాత్రం తల్లికి మైలవా పిల్లో 11 ఏనాడు 10 రోజులు 21 దినం దారా నాకు 10 మంది
కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు మొక్కంగా ఒక్కగారు ఒక్క బిడ్డ నా బిడ్డ పుట్టింది నా బిడ్డ రావే రావంటే రావైపోతుంది పోవే పోవంటే పోరైపోతుంది నా బిడ్డకు ఏనాడు మాత్రం కొండంత పండేసి కోరిన బిడ్డకు పేరు పెట్టాలనుకున్నది బ్రాహ్మణుల చేతికి వచ్చి మరి కూర్చుని వర్గం ఎత్తినేసి బ్రాహ్మణోత్సవంలారా నాకు ఒకనొక బిడ్డ నా బిడ్డ పేరు పెట్టమన్నప్పుడు అచ్చల బ్రాహ్మణులు పంచకాల గడ చేత పట్టారు ప్రజాపతి రాజా అమ్మ దచ్చలేని పేరు పార్వదేవి నేను వందరూ పార్వతమ్మ రాజభూషణాల రంభ పార్వతమ్మ ఏనాడు మాత్రం పుట్టింది ఈయన అందంగా పుట్టింది ఏనాడు మాత్రం అవో దైతగల్ల బిడ్డ ఏనాడు దయగల్ల పార్వతమ్మని ఏనాడు పేరు పెట్టిందో అయ్యలారనకు నచ్చిన పేరు పెట్టిన ప్రజల మెచ్చే పేరు పెట్టినవా అని అన్నదాన వస్త్రదాన సువర్ణం అంటే బ్రాహ్మణులకు మరి దానం ఇచ్చినారా మనం తినేది మన్ను ఉడబెట్టేది అన్నం ఎందుకొరకంటే ఒక్కరు నడితే బాట అవుతుంది కానీ 10 మంది నడితే ఏనాడు మాత్రం బాట అవుతుంది కానీ ఒక్కరు నడితే బాట అవుతుందా ఇలా పండుగ అంటే ఏనాడు మాత్రం 10 మంది రావాలి అని ఆ ఉన్న ఊరి ప్రజలంతా ఏనాడు మాత్రం నాకు బిడ్డ పుట్టింది రాని ఏనాడు మాత్రం 90 కూడా విందని